దేశంలో 2G వాడుతున్న దాదాపు 15 కోట్ల మందికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఓ తీపి కబురు చెప్పింది. వీరంతా కేవలం కాలింగ్, మెసేజ్ల కోసమే ఫోన్లు వాడుతున్నా డేటా ప్లాన్లతో కూడిన భారీ రీఛార్జ్ ఖర్చులు భరించలేక సతమతమవుతున్నారు. దీంతో వీరికి ఊరటనిచ్చేలా ట్రాయ్ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై వీరికి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. రూ. 10కే రీఛార్జ్ ప్లాన్లు. ఇప్పటి వరకు ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలు ఎక్కువ ధరతోనే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇవి భారంగా మారాయి. దీన్ని గుర్తించిన ట్రాయ్ ఇక నుంచి కనీసం రూ. 10తో టాప్అప్ వోచర్లను అందించాలని ఆదేశించింది. అంతేకాదు, కంపెనీలు కేవలం రూ. 10కే పరిమితం కాకుండా తమకు నచ్చిన ధరకు రీఛార్జ్ ప్లాన్లను రూపొందించుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు కలర్ కోడెడ్ రీఛార్జ్ కార్డులు కనిపించవు. ఆన్లైన్ రీఛార్జ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక 365 రోజుల వ్యాలిడిటీ, ఏడాదికోసారి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు స్పెషల్ టారిఫ్ వోచర్లు ఎస్టీవీ కేవలం 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి వ్యాలిడిటీని ఏకంగా 365 రోజులకు పెంచారు. దీంతో యూజర్లు ఎక్కువ కాలం పాటు తక్కువ ఖర్చుతో సర్వీసులు పొందవచ్చు. ఇక డేటా ఖర్చులకు గుడ్ బై. 2G యూజర్ల కోసం ప్రత్యేకంగా వాయిస్, SMS మాత్రమే ఉండే ప్లాన్లను రూపొందించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరు ఇంటర్నెట్ అవసరం లేకున్నా డేటా ప్లాన్లను కొనాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ బాధ తప్పుతుంది. ఇక రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వెంటనే అమల్లోకి వచ్చేశాయి. టెలికాం కంపెనీలు కొత్త ప్లాన్లకు రూపొందించి విడుదల చేయడానికి కొన్ని వారాల సమయం తీసుకుంటాయి. అయితే ఈ నెలాఖరు నాటికి ఈ చౌకైన ప్లాన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి మండిపోతున్న రీఛార్జ్ ధరలకు పరిష్కారంగా ట్రాయ్ 2024 డిసెంబర్ 24నే ఈ రూల్స్ను తీసుకొచ్చింది. అయితే కంపెనీలు ఇంకా వీటిని జనవరి చివరి వారం నుంచి పట్టాలెక్కనున్నాయి. ఇక పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరటనివ్వనుంది. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2G వాడుతున్న కోట్లాది మందికి మొబైల్ సర్వీసులు మరింత అందుబాటులోకి రానున్నాయి. వారి అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరల్లో ప్లాన్లు అందుబాటులోకి రావడంతో నిశ్చితంగా కాలింగ్, మెసేజింగ్ చేసుకోవచ్చు. ట్రాయ్ తీసుకున్న ఈ చర్య నిజంగా అభినందనీయం అని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇక మొత్తానికి 2G యూజర్లకు మనీ సేవ్ కావడం విశేషం. ఇక ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2G యూజర్లు ఇకపై రీఛార్జ్ ఖర్చులను గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో ప్లాన్లు అందుబాటులోకి రావడంతో వీరికి నిజంగా పండుగ అని చెప్పవచ్చు.